ఈ రోజు మన వీడియోలో 12 మంది కంటెస్టెంట్స్ 2 लाख రూపాయస్ క్యాష్ ప్రైజ్ కోసం కంపీట్ చేస్తున్నారు. గేమ్ నంబర్ 1 ఇస్ సీ డెమన్. ఇక్కడ నుంచి మీరు స్లైడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆరో మీద ఆగాలి. దాని ముందే ఆగినా లేదా వెళ్ళి నీళ్ళలో పడినా అవుట్ అయిపోతారు. నువ్వు ఇక్కడ ఎందుకు నించున్నావు తెలుసా? ఎందుకంటే నువ్వే కంటెస్టెంట్ నంబర్ 1. ఇలాంటి టఫ్ సిచువేషన్ లో ముందు నేను ఎందుకు వస్తున్నానో అర్థం కావట్లేదు. బలివడానికి సిద్ధంగా ఉన్న గొర్రెలా ఉన్నావు. ఓకే రెడీ, లెట్స్ గో. కమ్ ఆన్ మోపి. అలాగే డైరెక్ట్ గా నీళ్ళలో దూకే. ఫాస్ట్ గా వెళ్ళు, కమ్ ఆన్. ఇంట్లో నుంచి స్నానం చేయకుండా రావడం మంచిదైంది. మోపి, నేను నీకు ఒక విషయమే చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువ పవర్ చాడాలో అక్కడ నువ్వు ఆడవు. ఎక్కడ అవసరం లేదా లేదు, కావాలంటే చూడండి. ఇలా చేసేవేంటి మోపి? రండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం కంటెస్టెంట్ నంబర్ 2 ని పిలుద్దాం. సో తన పేరు దీక్ష, తను మన సబ్స్క్రైబర్. సో ఓకే దీక్ష, నీ స్ట్రాటజీ ఏమిటి? ఈ రౌండ్ గెలిచి దాటేస్తావా? నాకు తెలిసి నేను దాటేస్తాను అనుకుంటాను. అంటే అతను ఎంత ఫోర్స్ అయితే ఇచ్చాడో నా ఆపోనెంట్ ఇచ్చారు కదా, అందుకంటే తక్కువ ఫోర్స్ ఇచ్చి సరిగా ఆరో దగ్గరికి వెళ్ళి ఆగేలా చేస్తాను. ఓకే లెట్స్ గో. మధ్యలో చూస్తూ ఉంటా. యాక్చువల్లీ అయితే గేమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కాదు, అందరూ ఇండివిజువల్ గానే ఆడుతున్నారు. బట్ అయినా కూడా అమ్మాయిలు సపోర్ట్ చేస్తున్నారు, అబ్బాయిలు డిమోటివేట్ చేస్తున్నారు. ఎందుకు? బాయ్స్ ఎప్పుడు అంతే. అవును నిజమే. సో ఇప్పుడు నువ్వు ఇందులో గెలిచి వాళ్ళు తప్పని ప్రూవ్ చేయాలి, ఓకేనా? దీక్ష, నీ స్ట్రాటజీ ఏంటి? ఫోర్స్ తక్కువ ఇవ్వాలని, కానీ మరింత తక్కువ కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జాగో మన ప్రతి వీడియోలోనూ వస్తూ ఉంటాడు, కానీ ఒక్కసారి కూడా గెలవడు. కాబట్టి ఇప్పుడు నేను అమ్మాయిని అడుగుదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇతను గెలుస్తాడా లేదా నీళ్ళలో పడిపోతాడా? ఆగిపోయాడు, మధ్యలోనే ఆగిపోయాడు. చాలా హ్యాపీగా. నువ్వు ఇంకా కొంచెం ఫోర్స్ ఇచ్చి ఉండాల్సింది జాగో. పాపం ఎంత ట్రై చేసినా ఎవరు చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలుద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గరికి వచ్చారు మన సబ్స్క్రైబర్ మాహి. నువ్వైనా గెలవాలి. కమ్ ఆన్ లెట్స్ గో. దమ్ లగాకే ఆయిషా. ఓకే, సో మాహియే మన ఫస్ట్ కంటెస్టెంట్ టు క్వాలిఫై. తను దాన్ని యాక్టివ్ బండి నడిపినట్టు నడిపింది. బ్రేక్ పడలేదని కాళ్ళతో ఆపేసింది. అవునవును. ఐ డోంట్ నో, నాకు తెలిసి తను బాగా డైవ్ చేసింది. సో మనం నెక్స్ట్ రౌండ్ లో కలుద్దాం. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ మన ప్లే గ్రౌండ్ యొక్క సూపర్ స్టార్ వాలెన్స్. సూపర్ స్టారా? అలా చెప్పేవేంటి బ్రో? కాలు పెట్టాడు, కాళ్ళతో ఆపుతున్నాడు. ఎలా అనిపిస్తోంది? మీరు నా మీద కూర్చో ముందు బానే ఉంది, కానీ ఇప్పుడు బాలేదు. బ్రో ఐఎమ్ సారీ, ఇప్పుడు చాలా వరకు నీళ్లు ఆ టబ్ లో నుంచి బయటపడిపోయాయి. సో మనకి ఒక 10 minutes బ్రేక్ కావాలి, తర్వాత కలుద్దాం. సో శిక్ష, ఇప్పుడు నీ వంతు. లెట్స్ గో. గో ఫర్ ఇట్. గో శిక్ష. పర్ఫెక్ట్. నేను చెప్తున్నాను కదా, ఇది యాక్చువల్లీ ఒక పర్ఫెక్ట్ డైవ్. అక్కడ మన సీడమన్ అయితే బాగా అప్సెట్ గా ఉంది, ఎందుకంటే నీళ్ళలోకి తోయలేకపోయింది కదా. సరే ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ మన ముందుకు వచ్చింది ఆదర్శ్. నేను ఆదర్శ్ కాదు, వాడి తమ్ముడు. సో ఇతను ఆదర్శ్ తమ్ముడు మాంక్. నువ్వు ఇప్పటి వరకు ఒక్క వీడియోలో కూడా గెలవలేదు. గెలిచాను, టిండర్ వీడియోలో గెలిచాను. ఆ గెలుపు కూడా డబ్బులతో వచ్చింది. ఈ రోజు ఏమనిపిస్తోంది, గెలుస్తావా? చూద్దాంలే. ఆదర్శ్ కి జై అనుకో. యా లెట్స్ గో. ఇతను క్రాక్ అని తెలుసు కానీ ఇంత క్రాక్ అని తెలీదు. క్వాలిఫై అయినా సరే వెళ్ళి నీళ్ళలోకి దూకాడు. ఓకే, సో ఈ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్, తన పేరు వహానా. ఆహానా, నేను చూశాక నా మనసు అయిపోయింది దీవానా. నీ బుగ్గలు వెన్నా, ఒక ఛాన్స్ ఇస్తే నీ మనసు గెలవనా? లవ్ యు వహానా. నువ్వే గెలుస్తావు. సూపర్ 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 సూపర్. ఆల్రైట్, గేమ్ నెంబర్ 2. సో గేమ్ నెంబర్ 2 లో ఈ 5గురికి 5 minutes టైం అయితే ఇస్తాము. వీళ్ళ చేతులు మేము కట్టేసాం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చిన బకెట్స్ లో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ని వేయాలి. సో వీళ్ళలో ముగ్గురు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్తారు అండ్ మిగిలిన ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. 3, 2, 1.
బ్యాలెన్స్ ఇప్పుడు దాకా ఒకటి కూడా చేయలేదు. రేయ్ సరిగా ఆడు. ఓకే జాగో, నీకు విషయం చెప్పమంటా? చెప్పండి. అమ్మాయిలు అయితే తెలివిగా ఆడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు బనానా లేదా క్యారెట్ ని టార్గెట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ ఏమో యాపిల్ ని టార్గెట్ చేస్తున్నాడు. అంటే మన వాళ్ళు అక్కడ కూడా తిండి గురించి ఆలోచిస్తున్నారుగా. అందరికంటే బాగా ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు మాపీ చెప్తాడు. ఇప్పటికైతే అదిగో బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి అందరికంటే చాలా బాగా ఆడుతుంది. అవును, యాక్చువల్లీ ఇప్పుడు తన బాస్కెట్ లోనే ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి. తను చాలా హైట్ గా కూడా ఉంది. ఇంకా మన మాంక్, తను ఇంటెలిజెంట్ కూడా. మాంక్ ఏం చేస్తున్నాడంటే కింద పడినవన్నీ కూడా తీస్తున్నాడు. చూడండి, సో చాలా ఈజీ. వాడు మొత్తం ఊడుస్తున్నాడు. చూడండి, వాడు కింద పడినవన్నీ తీస్తున్నాడు. ఓ సారీ. గాయ్స్, నేను నిజమే చెప్తున్నాను. బ్యాలెన్స్ బకెట్ ఇప్పుడు దెబ్బకి ఫుల్ అయిపోతుంది, చూసుకోండి. అవునవును, అది నిజమేలే. వీడు ముందు నుంచే అంతే. ఇది నా బకెట్. నాకు ఇవ్వచ్చుగా, ఇవ్వు. స్టాప్. టైమ్స్ అప్. టైమ్స్ అప్. సూపర్ సూపర్, అందరూ చాలా బాగా ఆడారు. ఓకే, 5 నిమిషాల తర్వాత ఎలా అనిపిస్తుంది ఈ గేమ్? మీకు నచ్చిందా? సో అందరికంటే నాకు బ్యాలెన్స్ గేమ్ అయితే బాగా నచ్చింది ఆబ్వియస్లీ. బట్ మాంక్ అయితే చాలా ఇంటెలిజెంట్ గా ఆడాడు. మాంక్ ఏవైతే కింద పడిపోయాయో అవే ఏరుకున్నాడు. అందుకే వీడి కెరీర్ కూడా పడిపోయింది. సో కౌంట్ చేసి ఎవరు ముగ్గురు ముందుకెళ్తారో చూద్దాం. సో లెట్స్ గో. ఓకే, బ్యాలెన్స్ తో స్టార్ట్ చేద్దాం. 25, 26, కరెక్ట్ 26. బ్యాలెన్స్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. మాంక్ 1, 15, 16. ఇక ఇదేమో సగం కాదు, ఇది కూడా ఫుల్. 17 మాంక్. సూపర్ సూపర్ సూపర్, నేను అదరగొట్టేసారా. ఓకే మాహి, సో చెప్పు, నువ్వు ఎంత కలెక్ట్ చేసావు? ఇతన్ని బీట్ చేస్తావా? తనని బీట్ చేసానో లేదో తెలీదు, వీళ్ళిద్దరిని బీట్ చేశాను. ఓ మై గాడ్, తన ముందే డిసైడ్ అయిపోతుంది మేము ముగ్గురే వెళ్ళబోతున్నాం అని. ఓకే, 1, 14 ఇంకా 15. శిక్ష, నీకేమనిపిస్తుంది? నువ్వు బీట్ చేస్తావా? ఏమో తెలీదు. 16, 17, 18. ఆహానా, డూ యు థింక్ నువ్వు తనని ఓడించుంటావా? ఐ డోంట్ థింక్ సో. తన ముందే చాలా అండర్ కాన్ఫిడెంట్ గా ఉంది. 2, 3, 4, 5, 13, 14. సో సెకండ్ రౌండ్ తర్వాత బ్యాలెన్స్, మాంక్ ఇంకా శిక్ష, మీరు ముగ్గురు స్ట్రైట్ గా సెమీఫైనల్స్ కి వెళ్ళిపోయారు. సో కంగ్రాచులేషన్స్. ఓకే, సో సెమీఫైనల్స్ లో ఆల్రెడీ మన దగ్గర ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. బట్ సెమీఫైనల్ లో మనకు కావాల్సింది మొత్తం 6. సో ఇప్పుడు మనం మన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఇది. సో అందుకు మనం ఆడబోయే గేమ్ పేరు గేమ్ ఆఫ్ స్టూల్. సో నేను చెప్పగానే మీరు ఏదో ఒక నెంబర్ ఎంచుకుని దాని మీద నించోవాలి. సో నేను ఇలా స్పిన్ చేస్తాను. సో ఆ నెంబర్ వస్తే కనుక అప్పుడు మీరు స్ట్రైట్ గా సెమీఫైనల్స్ కి వెళ్తారు. మీ లక్ బాగుంటే ఈ రౌండ్ లో మీరు క్వాలిఫై అవ్వచ్చు. సో స్టార్ట్ చేద్దాం, టైం వేస్ట్ చేయొద్దు. సో అందరూ వెళ్ళి మీ లక్కీ నంబర్స్ లో నించోండి. ఏంటి ఇంకా నంబర్ దొరకలేదా? అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. తను కన్ఫర్మ్ సెలెక్ట్ అవుతుంది. అదిగో ఆ నెంబర్ లో ఇంకొకరు నుంచి. సో అందుకే మీరు మారి ఇక్కడికి వచ్చి నించున్నారా? లెట్స్ గో. ఐ స్వేర్ మీరు కూడా ఈ గేమ్ ఆడొచ్చు 1x లో. సో ఈ 1x అనేది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ వెరీ ఫన్ టు ప్లే అండ్ విన్ దేర్. యూస్ మై స్పెషల్ కోడ్ అండ్ గెట్ దేర్ ₹1,69,000 INR plus 150 free spins. Play now. Link in comments. Let's go. దేవుడా, నంబర్ వచ్చేసింది బ్రో. నంబర్ ఇస్ 30. నేను ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నాను. ఈ అమ్మాయి అయితే 30 మీద నించుంది. అది వదిలేసి ఇంకెవరో చెప్పారని చెప్పి 25కి వెళ్ళి నించుంది. సో ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేస్తాను. ముందుగా మీరు ఏ నెంబర్ అయితే చూస్ చేసుకుంటారో దాన్ని నమ్మి అక్కడే నించోండి. ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చాయిస్ ఇస్ ఆల్ యోర్స్. ఈ గేమ్ నిజంగా చాలా ఇంటెన్స్ గా ఉంది, బాగుంది. నంబర్ వచ్చేసింది అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ నంబర్ మీద ఎవరు లేరు. ఆ నంబర్ 25. యూ కెన్ చేంజ్ యువర్ నంబర్స్.
మైరా నువ్వు 5 చూస్ చేసుకున్నావు, 2 చూస్ చేయలేదు ఎందుకు? ఎందుకంటే నా హస్బెండ్ నాకు ఈ నంబరే చెప్పాడు. మీ హస్బెండ్ మాట నువ్వు వినడంలో తప్పులేదులే. నంబర్ వచ్చేసింది 35. We got one more semi-finalist. అసలు కదలకుండా నిల్చున్నది నేనే. ఫస్ట్ 35 మళ్ళీ 35. అహానా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు 35 అనే నంబర్ మీదే నిలబడింది, అసలు కదలలేదు అండ్ సెమీఫైనలిస్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ అటు ఇటు కదులుతున్నారు. అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే అని మీరు ప్రూవ్ చేయాలి. సో ఐఎమ్ స్పిన్నింగ్ నౌ. ఒకే నంబర్ మీద నుంచుందాం, సెలెక్ట్ అయితే ఇద్దరం అవుతాం. నంబర్ వచ్చేసింది. ఏంటా నంబర్? ఓ గాడ్, వచ్చిన నంబర్ 13, కానీ అక్కడ ఎవరు నించోలేదు. నంబర్ చూస్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చిన నంబర్ రెడ్. ఆ నంబర్ ఏమిటంటే 25. yes థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్. అందరికంటే ఫస్ట్ అవుట్ అయింది నేనే, కానీ ఇప్పుడు మళ్ళీ గేమ్ లోకి వచ్చాను. హి ఇస్ బ్యాక్ ఇన్ ద గేమ్. Yeah. లాస్ట్ సెమీఫైనలిస్ట్ ఎవరో చూద్దాం. లెట్స్ గో. నేను ఆ 4 లక్కీ నంబర్స్ ఇస్తాను. 2, 14, 24 ఇంకా 6. గ్రీన్ అయితే అస్సలు కాదు. ఎలాగో నేను సెలెక్ట్ అని అర్థం అయిపోయింది. కలర్ వచ్చేసింది. ఆ కలర్ బ్లాక్ అండ్ నంబర్ 6. నేను ఆల్రెడీ చెప్పాను కదా 2, 6, 24, 7. గాయ్స్ మీరు హోస్ట్ మాట ఎందుకు వినడం లేదు? హోస్ట్ ఈ గేమ్ కి పెద్ద ఛాంప్ యార్. ఇక నేను మీ ఎవరికి హెల్ప్ చేయను. నేను చెప్పినా మీరు వినట్లేదు. నంబర్ వచ్చేసింది అండ్ నంబర్ 0. అర్రే నేను అక్కడి నుంచే వచ్చాను బ్రో, బ్రో. ప్లీజ్ ఒక్కసారి నన్ను పంపించగా. నేను ఎక్కడి నుంచి వచ్చానో నంబర్ రాదు. నేను అక్కడి నుంచి వచ్చాక వస్తుంది. 0లో ఉన్నప్పుడు ఆ నంబర్ రాలేదు. అక్కడి నుంచి వచ్చేసాక ఇప్పుడు ఆ నంబరే వస్తుంది. ఇప్పుడు గేమ్ చాలా ఇంటెన్స్ గా సాగుతోంది. లాస్ట్ సెమీఫైనలిస్ట్ ఎవరో చూద్దాం. 2 లాక్ రేస్ లోకి ఎవరు వస్తారో చూద్దాం. అండ్ ఈసారి వచ్చిన నంబర్ వచ్చేసింది. ఆ నంబర్ కలర్ అది రెడ్. ఆ నంబర్ ఏమో 27. బయలుదేరండి, అందరూ ఇంటికి వెళ్దాం. పదండి, బయలుదేరుతాను. సరే బాయ్, టాటా. ఓకే, కంగ్రాట్స్ నితీష్. ఆ 27 అనే నంబర్ ని మీరు ఎలా ఎంచుకున్నారో చెప్తారా? ఇది టీమ్ స్పిరిట్ అని చెప్పండి. అంటే బ్రో తన కోసం ఒక టీం పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళే తను గైడ్ చేస్తున్నారు. ఈ నంబర్ తీసుకో, ఆ నంబర్ తీసుకొని. ఓకే, కంగ్రాచులేషన్స్. సెమీఫైనల్స్ లో కలుద్దాం. లెట్స్ గో టు అవర్ సెమీఫైనల్ రౌండ్. లెట్స్ గో సెమీఫైనల్ రౌండ్. ఇప్పుడు మన దగ్గర మొత్తం 6 ఉన్నారు. 3 ఆల్రెడీ ఇందులో క్వాలిఫై అయిపోయారు. 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో ఎవరైతే ఫస్ట్ గా క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వబోతున్నాం. సో వాళ్ళు ఈ రింగ్ లోకి వస్తారు. సో వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారన్నది కూడా వాళ్ళే డిసైడ్ అవుతారు. ఆ ఫైట్ లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవి yes guys, మన బడ్జెట్ ఇప్పుడు పెరిగింది. సో మనం వాళ్ళకి ఇవ్వబోయేది జోర్విన్ ఛాలెంజ్, బాల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది, లేదా సుమో రెస్లింగ్ ఫైట్. ఈ రెండిట్లో ఒకటి చేయాలి. ముందు వ్యాలెన్స్ ని పిలిచేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. సో ఇప్పుడు మొత్తం నీ ముందు 3 ఆపోనెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఆడవాళ్ళతో నువ్వు ఫైట్ చేయలేవు. సో యూ హావ్ టు డిసైడ్ బిట్వీన్ మోపి అండ్ నితీష్. వద్దు ప్లీజ్. నేను మోపిని సెలెక్ట్ చేసుకోవడం లేదు, నితీష్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాలెన్స్ బి లైక్ నేను దమ్మున్న మగాన్ని, స్ట్రాంగెస్ట్ ని ఓడించి వెళ్తానంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఏ వేలో మీరు ఫైట్ చేస్తారు? సుమోనా లేదా బాల్ ఫైటా? సుమోనా. ఓకే, సో నువ్వేం చూస్ చేసుకుంటావు? ఎలాగూ సుమో చెప్పాడు కాబట్టి దాని కాకుండా ఇంకో దాన్ని సెలెక్ట్ చేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. ఏమైంది? తను చాలా గట్టిగా నిన్ను తోసాడా? చాలా గట్టిగా తోస్తున్నాడు. తన సైజ్ కి తగ్గట్టే పవర్ఫుల్ గా ఉంది. అంటే బ్రో నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి, తమ్ముడు కోసం వదులుకున్నావు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో ఓడించేసాను. దే ప్లేడ్ వెల్. మన దగ్గర ఎలాగో మన ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసారు, తన వ్యాలెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అమ్మాయిలు ఏం చూస్ చేసుకుంటారో చూద్దామా? ఏమంటారు? లెట్స్ గో. శిక్ష తను సుమో రెస్లింగ్ చేస్తానని డిసైడ్ అయింది. సో అహానాతో ఫైట్ జరుగుతుంది. సో నేను మిగతా వాళ్ళని అడగబోతున్నాను, ఇందులో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? బ్లూ మీద 100 రూపాయలు గెలుస్తుంది అని చెప్పే వాళ్ళందరూ ఇటు కూర్చోండి. రెడ్ టీం గెలుస్తుందన్న వాళ్ళందరూ అటు కూర్చోండి. త్వరగా రండి. 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. అది అంతే నీ వల్ల అవుతుంది. బ్లూ మీద ఇంకో 50 రూపాయలు పెట్టి పెరిగింది. తనే గెలవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సూపర్, తనే గెలుస్తుందేమో. గెలుస్తుంది. సూపర్ అంతే.
చెప్పినట్టు జరిగింది, తనే గెలిచింది. అహానా అసలు వీళ్ళెవ్వరూ మాట మీద నిలబడే వాళ్ళు కాదు. రెడ్ గెలవాలని వీళ్ళు అనుకున్నారు, కానీ బ్లూ టీం గెలిచాక వాళ్ళు టీం మార్చుకున్నారు. వెల్ ప్లేడ్ శిక్ష, వెల్ ప్లేడ్. రే ముందుకి నుంచి వెళ్ళరా. సో మిమ్మల్ని ఫినాలేలో కలుస్తాను. సో నెక్స్ట్ కి మనం మూవ్ అవుదాం. అది లెజెండ్ ఫైట్ మోపీ వర్సెస్ మాంక్. సో మాంక్ సుమో ఫైట్ అని డిసైడ్ చేశాడు. స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్ 3 2 1 ఫైట్. వదలొద్దు వదలొద్దు, పట్టుకో, ఓడించేయ్. Hey, అది ఆగు. హే మోపి, నువ్వే గెలుస్తావు. కమాన్, Hey, నువ్వే అది అంతే గెలవాలి. అంతే. తప్పకుండా బ్రో నువ్వు ఇది ఫైటింగ్ గెలుస్తావు. గా లేదు, ఏదో లవ్ చేసుకుంటున్నట్టుంది. మేము చిన్న బ్రేక్ తీసుకుంటాం. నెక్స్ట్ 2 minutes లో మీ ఇద్దరిలో విన్నర్ ఎవరో నాకు తెలియాలి, లేదా ఇద్దరు ఫైనల్స్ కి వెళ్ళరు. కాదు ఇప్పుడే గేమ్ సీరియస్ అవుతోంది. అవును మోపి. ఓ మనోడే గెలిచాడు. మన థర్డ్ ఫైనలిస్ట్ మాంక్. నువ్వు ఈజీగా గెలుస్తావేమో అనుకున్నాను. నేను గెలుస్తానని అనుకున్నాను. అవును, నా కోసం మనోడికి సాక్రిఫైస్ చేస్తాను. క్లోజ్ ఫర్ లైఫ్ మేము. వీళ్ళ మాటలకేం తక్కువ లేదు. సరే ఓకే, నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. గ్రాండ్ ఫినాలే, కమ్ ఆన్ లెట్స్ గో. గ్రాండ్ ఫినాలే. అండ్ ఈ రౌండ్ లో మనం నిజంగా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఇదంతా కూడా వాళ్ళ లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ గేమ్ పేరు ప్లింగో. ఇందులో మనం చేయాల్సిందే లేదు, పైకి వెళ్ళి బాల్ ని పై నుంచి కిందకి వేయాలి. కింద మార్క్స్ ఉన్నాయి. సో ఇలా టోటలీ 5 రౌండ్స్ ఉంటాయి. బేసికలీ 5 రౌండ్స్ ఎండ్ లో ఎవరి టోటల్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ రోజు 2 lakh rupees గెలుచుకుంటారు. ఈ గేమ్ మీరు 1x లో కూడా ఆడుకోవచ్చు. లింక్ ఇన్ ద కామెంట్స్. సో వ్యాలెన్స్, నీతో స్టార్ట్ చేద్దామా? వచ్చే. ఓకే వ్యాలెన్స్, ఆల్ ద బెస్ట్. ఒకవేళ ఇది బయటికి వెళ్ళిపోతే, ఒకవేళ అది వీటిల్లో ఎక్కడా పడకుండా బయటపడితే 0.0. 0. నెక్స్ట్ మాంక్, రా గో. నీకు బాల్ వేయడం కూడా రావట్లేదేంట్రా, ఏంట్రా ఇది? అగైన్ మాంక్ కూడా 0. అహానా బీ లైక్, ఈ చిన్న పిల్లలతో ఆడి ఇప్పుడు నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలా? 10. మళ్ళీ 0. లెట్స్ గో మాంక్. 50. బట్ అహానా కమాన్, ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నావు, కానీ ఇప్పుడు నీ లీడ్ ని మెయింటైన్ చేసుకోగలవో లేదో చూద్దాం. ఇక నుంచి ఏమవుతుందో ఎవరికి తెలీదు. It's a 0. ఓకే, థర్డ్ త్రో. అండ్ బ్యాలెన్స్ ఇప్పటిదాకా తన అకౌంట్ ఓపెన్ చేయలేదు. -10. I actually feel bad for him. Let's go Monk. Bro went for again 50. ఈ రోజు ఆదర్శ్ లేకపోవడం మంచిది కాదు. Monk be like, దేవుడికి థ్యాంక్స్ తర్వాత చెప్పుకోవచ్చు, ముందు ఆదర్శ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అహానా, యువర్ థర్డ్ త్రో. ఇది ఆల్మోస్ట్ 50 లో పడాల్సింది, కానీ లాస్ట్ లో ఇటు తిరిగింది. -10. రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ బోత్ అహానా అండ్ బ్యాలెన్స్, బోత్ ఆఫ్ దెమ్. 40. నైస్ వన్. బ్రో బీ లైక్, నేను మిగతా వాళ్ళ మైనస్లు వేను, 0 వేస్తాను, అదే చాలు అని. గో అహానా. బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు 70 ఆర్ 50 ఆర్ 30. వావ్. అండ్ రౌండ్ 4 తర్వాత స్కోర్స్ మాంక్ స్టిల్ ఆన్ 100, బ్యాలెన్స్ 30. నీకు ఆల్రెడీ -10 వచ్చింది. అహానా 30. So you guys are tying right now, 30-30, and Monk is leading on 100. Final shot for Valence. If he gets a 70, he ties with Monk. Bro went for a -10. Now Valence score totally 20, and that's his final score. Let's go. It's a 70. Oh my god. Monk ఇందులో గెలవాలంటే తనకి అట్లీస్ట్ 10 కావాలి, అండ్ ఇఫ్ he gets a minus, he loses this. ఇప్పుడు చాలా ఇంటెన్స్ గా మారిపోయింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ a crazy shot and he goes on a 0 right now. అప్పుడే కంగారు పడిపోకండి, ఇట్స్ a tie, ఎందుకంటే ఇద్దరి స్కోర్స్ ఇప్పుడు 100. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ టై బ్రేకర్ ఆడాల్సిందే. అహానాకి 70 వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాలెన్స్ ఇస్ నౌ అవుట్. ఫైనల్ 3 థ్రోస్, ఇద్దరికి ఛాన్స్ వస్తుంది, స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరి పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళే గెలుస్తారు. సో దిస్ టైమ్ అహానా గోస్ ఫస్ట్. గో స్లో. ఇట్స్ a 30. మాంక్ 2 lakhs rupees కోసం వేసే త్రో ఇది, కొంచెం చూసి జాగ్రత్తగా వేయి.
ఓకే అహానా, నెక్స్ట్ రౌండ్ 1 తర్వాత ద స్కోర్ ఇస్ 30-0. లెట్స్ గో సెకండ్ రౌండ్. ఎక్కడ పడుతుందో చూద్దాం. 10. మాంక్ చాలా టెన్స్డ్ గా ఉన్నాడు. ఎంత టెన్షన్ పడుతున్నాడో తన ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. 64 మాంక్. బ్రో డిడ్ అ కమ్ బ్యాక్. అహానా ఇప్పుడు 20 కన్నా ఎక్కువ స్కోర్ చేయాలి. ఒకవేళ అహానా ఇప్పుడు 20 స్కోర్ చేయలేకపోతే అయినా మాంక్ మళ్ళీ ఆడాల్సి ఉంటుంది టు అవాయిడ్ -50. సో ఏమవుతుందో చూద్దాం. రెడీ? ఓకే, అహానా ఇస్ ఆన్ 40, మాంక్ ఇస్ ఆన్ 60. ఇప్పుడు తను త్రో చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇది బయటికి వెళ్ళిపోయినా ఆబ్వియస్లీ ఈస్ ద విన్నర్. ఓకే, సో ఈ రోజు వీడియో విన్నర్ మాంక్. తను ఇంటికి తీసుకువెళ్తున్నాడు టోటలీ 2 lakh rupees క్యాష్ ప్రైజ్. ఈ డబ్బుతో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బ్రో? ఇంకేముంది, పార్టీ చేసుకుంటాం. బట్ అహానా ప్లేడ్ వెరీ వెల్ అండ్ నువ్వు ఇక్కడ నుంచి సెకండ్ ప్రైజ్ 50,000 rupees తీసుకెళ్తావు అండ్ యూఆర్ నాట్ గోయింగ్ ఎంప్టీ హ్యాండెడ్. యూ ప్లేడ్ వెరీ వెల్. సో ఈ రోజు వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.